రైట్‌గా చూసుకోవచ్చు. ఎమ్మెల్సీ కవితనైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లయితే మనకు తాజా సమాచారం అందుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా పార్టీకి సంబంధించిన లైన్ దాటడంతో క్రమశిక్షణ కింద తనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటికి ఇదే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే కవిత గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాయి. అయితే తాజాగా నిన్న కాళేశ్వరం పైన మాట్లాడుతూ హరీష్ రావు అలాగే సంతోష్ రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. తన తండ్రిని అనవసరంగా లాగుతున్నారు కాళేశ్వరం విషయంలో అని చెప్తూ మాట్లాడిన విషయాలు అయితే మనం చూసుకోవచ్చు. తన తండ్రికి ఏ తప్పు చేయడం లేదని చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో తన తండ్రిని అనవసరంగా ఇరికించే ప్రయత్నం హరీష్ రావు సంతోష్ రావు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వయసులో తను జైలుకి వెళ్ళడం ఏంటని కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా కవిత లిక్కర్ కేసు విషయంలో అయితే జైలుకు వెళ్ళి వచ్చినప్పటి నుండి అయితే కవిత ఈ మధ్యకాలంలో అయితే బీఆర్ఎస్ పార్టీ పైన మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కవిత అలా చేయడం వల్ల పార్టీ లైన్ దాటడంతో చాలా రోజులుగా ఒప్పుకోబడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే కొద్దిసేపటికి తన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రధాన కార్యదర్శికి అయితే లేఖ రాయడం కూడా జరిగింది. దీన్ని చూసిన ప్రధాన కార్యదర్శి అయితే ఎంబడే క్రమశిక్షణ లేఖ కింద తననైతే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. తన పార్టీకి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. తన పదవి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కేటీఆర్ పైన కూడా కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయంటూ మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే జైలు నుంచి వచ్చాక ఎల్కతుర్తి సభలో అయితే బీజేపీ పైన కేసీఆర్ ఎలాంటి సముచిత వ్యాఖ్యలు చేయకపోవడం కవిత అయితే సంచలన ఆరోపణలు చేసింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కోసమే ఇదంతా నాటకాలు ఆడుతుందని చెప్తున్న పరిస్థితి. తను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీలు అయితే పొత్తు కోసం అయితే చాలా ప్రయత్నాలు చేసిన సంఘటన కూడా చెప్పడం కూడా జరిగింది. తను జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ఒక్కసారి కూడా తన ఢిల్లీలో తన జైల్లో ఉన్నప్పుడు తను చూడడానికి రాలేదంటూ కూడా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా చూస్తుంటే తాజా పరిణామాలు చూసుకున్న కొద్ది అయితే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఇటు బీఆర్ఎస్ నాయకుల పైన మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొన్నటి వరకు అయితే కేటీఆర్ తర్వాత జగదీశ్వర్ రెడ్డి తర్వాత మళ్ళీ నిన్న చూసుకున్నట్లయితే హరీష్ రావు, ముఖ్యంగా కేసీఆర్ తర్వాత అంతటి చాణక్యుడు అంతటి ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి అయితే బీఆర్ఎస్లో కేటీఆర్ మన హరీష్ రావు అని చెప్పుకోవచ్చు. అలాంటి హరీష్ రావు పైన కూడా కవిత సంచలన వ్యాఖ్యలు చేయడంతో దీనిపైన చర్యలు తీసుకోవాలని అటు పార్టీ శ్రేణులు ఇటు పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి కేసీఆర్ కూడా తను చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా కొద్దిసేపటి కింద తన పార్టీ క్రమశిక్షణ రైతు కింద తను సస్పెండ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి చూడాలి కవిత సొంత నిర్ణయాలు ఎలాంటి వైపు దారి తీయబోతుంది, తన రాజకీయ భవిష్యత్తు ఏందనే విషయాన్ని మనం కూడా చూడాలి. మరి కొత్త పార్టీ పెట్టబోతుందా లేదా ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందా? ఇప్పటివరకైతే తెలంగాణ జాగృతి పేరుతోటే సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అధ్యక్షులను అంటే కోఆర్డినేటర్లను అయితే నియమించడం కూడా జరిగింది. తాజాగా కూడా మనం చూసుకోవచ్చు సింగరేణికి సంబంధించి తననైతే సింగరేణి బొగ్గుగైన కార్మిక సంఘ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఇన్ని రోజులు కవిత ఉండే ఆ కవితను తీసేసి ఇటు కొప్పులీశ్వర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ తాజా పరిణామాలు చూస్తున్నట్టయితే కవిత కూడా జాగృతి పేరుతోటనే పార్టీలో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కవిత ఇలాంటి సంచలన ఆరోపణ చేయడం ఇది బీఆర్ఎస్కు మరి కలిసి వచ్చే అవకాశమా లేకపోతే బీఆర్ఎస్ భంగపడే అవకాశమా తెలుస్తలేదు. సొంత పార్టీలో ఉంటూ ఒక కవిత తండ్రికి దగ్గర తనయురాలుగా ఉంటూ ఈ లాస్ట్ మూమెంట్లో 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న కవిత ప్రభుత్వం అయిపోయాక వచ్చి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం వెనుక మతలబ్ ఏంటన్నది చాలామంది ఇంకొక విషయం చెప్తున్న పరిస్థితి ఏంటంటే కవిత ఇక్కడ కేసీఆర్ వదిలిన బాణమని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా షర్మిల కూడా జగన్ వదిలిన బాణమని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఈసారి కూడా షర్మిల కూడా తెలంగాణలో చాలా చోట్ల పాదయాత్ర చేపట్టి చివరకు తన పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉంటూ తన చురుకైన పాత్ర పోషిస్తున్నట్టయితే కనపడుతుంది. మొన్న ఎలక్షన్లో చూసుకున్నట్టయితే ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ రాకపోవడం కూడా చూసుకోవచ్చు. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లయితే కూడా ప్రకటించిన మనం విషయం చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కూడా కవిత అలానే చేస్తుందా? మరి సొంత తండ్రికే ఎదురెళ్తున్న తండ్రి కావచ్చు, అలాగే తన అన్నయ్య కేటీఆర్తో కూడా తను
పోరాడుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. సొంత పార్టీలో 10 ఏళ్ళు అధికారంలో ఉండే ఎంపీగా ఉన్న ఎమ్మెల్సీగా ఉన్న కవిత ఇలాంటి సంచలన ఆరోపణలు చేయడం వెనుక మతలబు ఏంటని తెలుస్తుంది. మరి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా, ఇటు బీజేపీ పార్టీలో చేరుతుందా, లేకపోతే సొంతగా పార్టీ పెట్టే అవకాశం ఉందో చూడాలి. మరి కవిత రాజీనామాతో కవిత పార్టీ క్రమశిక్షణ చర్యల కింద కవితనంటే పార్టీ నుండి బహిష్కరించారు. నిన్ననే చూసుకోవచ్చు కవిత పిఆర్ఓలని కావచ్చు, కవిత బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రతి ట్విట్టర్లో ఎక్స్ వేదిక తన అన్నింటిలో కూడా తననైతే రిమూవ్ చేయడం కూడా జరిగింది. దీనిపైన నిన్న మాట్లాడిన కవిత హరీష్ రావు పైన మాట్లాడిన మాటలు కేటీఆర్ కూడా ట్విట్టర్లో బదిలిస్తూ సింహం సింగిల్గానే వస్తుంది, పందులే గుంపులుగా వస్తాయి అంటూ కవితను ఉద్దేశించే ట్విట్టర్ చేసినట్లయితే తెలుస్తుంది. ఇవన్నీ తాజా రాజకీయ పరిణామాలు చూసినట్లయితే కవిత ఒంటరిగానే పోటీ చేసే అవకాశం కనిపిస్తుందా, మరి స్థానిక ఎన్నికల్లో కవిత పోటీ చేయబోతుందా, మరి పొత్తులో ఉంటుందా, మరి కవిత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తుందా, కవిత బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీనిపైన తుది నిర్ణయం తీసుకుని ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది.